వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ వ్యతిరేక ఆందోళన నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు చెక్క చక్రవర్తి నాయకత్వం వహించగా అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెక్క చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఆర్టీసీని క్రమంగా బలహీనపరుస్తూ ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. గౌతమ్ రెడ్డి పలుమార్లు వెల్లడించినట్లుగా ఆర్టీసీ కేవలం ఒక రవాణా సంస్థ మాత్రమే కాదని లక్షలాది మంది పేద మధ్యతరగతి ప్రజల జీవనాధారమని చెక్కా చక్రవర్తి పేర్కొన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించగా ప్రస్తుతం ఉద్యోగ నియామకాలను నిలిపివేసి బస్సుల సంఖ్య తగ్గించి డిపోలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రూరల్ మండల అధ్యక్షులు సిద్ధాంతుల రవికుమార్, కార్మిక ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క 2 నెలల్లోనే దాదాపు 113 రూపాయల నుంచి ఇప్పుడు 118 రూపాయలు దాదాపు జరిగింది. అయితే ఈ కాకినాడని నమ్ముకుని వేలాది మంది కార్మికులు ఈ పోర్టుకి వెళ్తూ బైకుల మీద కానీ ఆటోల మీద కానీ ఇంకా ఇప్పటికే ఆటో రంగంలో ఆటో కార్మికులు కూడా ఈ ఉచిత బస్సుల వల్ల కూడా నష్టపోయారు. మళ్ళీ ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ మహిళలకు ఏదైతే ఉచిత బస్సు అమలు చేశారో అది కూడా తీసేయడం, ఈ యొక్క ఆర్టీసీ కానీ ఏదైతే ప్రైవేటీకరణ చేశారో మరలా ఆర్టీసీలో ఛార్జెస్ పెంచడం, దానివల్ల ప్రజలు అధిక ఇబ్బందులు పడతారని తెలియజేస్తూ ఇప్పుడు కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసి త్వరలో ఇంకా దీన్ని మా పార్టీ ఆదేశాల మేరకు వెనక్కి కానీ ఈ యొక్క ఆర్టీసీ యొక్క తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నా పేరు సిద్ధాంత రవికుమార్, కాకినాడ రూరల్ మండలం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్. ఈ రోజుని మొత్తం జిల్లాలో 25 జిల్లాలలో కూడా కలెక్టర్ గారికి వినపత్రం ఇవ్వడానికి మేము వచ్చాము. ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు స్త్రీలకి మహిళలకి ఫ్రీ కూడా పోతుంది. ఉన్న గవర్నమెంట్ ఏపీఆర్టీసీ ఉన్న స్థలాలు కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మా దగ్గర. ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏమవుతుందంటే నలుమూల ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి ఆర్టీసీ బస్సుల మీదే ఆధారపడి ఉంటారు. అవన్నీ కూడా ఇబ్బందికరమైన జరగబోతున్నాయి. దానికి ముందుగా మనం చర్య తీసుకుని దాన్ని నిలిపివేయాలని చెప్పేసి మేము మా వైఎస్ఆర్ టీయూసీ తరఫున కోరుతున్నాం కలెక్టర్ గారిని కూడా.